గుంటూరులో నూతనంగా అమరావతి కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ శ్రీకృష్ణ, గీతామాధురి ప్రారంభించారు. నూతన రాజధానిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కు మంచి ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ గాయకులు శ్రీకృష్ణ, గీతామాధురి చెప్పారు. గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, టీడీపీ నేతలు మనవ సుబ్బారావు, హనుమంతరావు, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు కాసుల కృష్ణంరాజు, చందు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఫంక్షన్లకు త్వరలో అమరావతి రాజధాని వేదిక అవుతుందని శ్రీకృష్ణ, గీతామాధురి తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అలాగే కార్యక్రమం ఎలా ఉండాలి అనేది డెఫినెట్లీ ఆయన చూసి నేర్చుకోవచ్చు. చక్కగా మేము మా ప్రోగ్రామ్ చెప్పినప్పటి నుంచి తర్వాత మేము ప్రోగ్రామ్ చేసి వెళ్ళేంత వరకు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు కృష్ణరాజు గారు. అలా గ్రాండ్ అమరావతి ఈవెంట్స్ ఎన్నో గ్రాండ్ ఈవెంట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎన్నో కార్యక్రమాలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్స్ అన్ని చేశాము. అంటే వారి ఈవెంట్కి వస్తే ఇంకా మాకు ఎటువంటి చీకు చింత ఉండదు అనమాట. మమ్మల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి తర్వాత ఏ కార్యక్రమం అయినా సజావుగా, చాలా అందంగా, చాలా ఆహ్లాదభరితంగా, చాలా ప్రయోజనకరంగా కూడా మనందరికీ ముందుగా అందించడంలో వారి అన్వేషించి ఇప్పుడు వారితో పాటుగా శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యి గ్రాండ్ అమరావతి ఈ రాజధాని, నూతన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో టోటల్ గా ఈ గ్రాండ్ అమరావతి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా. జిల్లా సర్పంచుల సంఘం నూతన అధ్యక్షునిగా లాల్పురం సర్పంచ్ కాటూరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నిన్న సీతారాం నగర్లోని కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని సర్పంచుల హక్కులు, అధికారాల కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తానని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కాటూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పటి వరకు అధ్యక్షునిగా కొనసాగిన కొసన మధుసూదన్ రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం జిల్లా కార్యవర్గం సమావేశమైంది. సంఘం గౌరవాధ్యక్షులు పానకాల్ రెడ్డి, పంచాయతీ పరిషత్ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, చాంద్ బాషా సమక్షంలో కాటూరిని జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాటూరి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సర్పంచుల సమస్యల పరిష్కారానికి, ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడతానన్నారు. సర్పంచులకి, జిల్లాలో సర్పంచులు ఎవరు కూడా పార్టీలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ఏ విధంగా తావీయకుండా అందరికీ కూడా సమపాల్లో న్యాయం చేసి, ప్రతి ఒక్క సర్పంచ్కి న్యాయం చేసి సర్పంచ్ సంఘాన్ని బలోపేతం చేయడానికి నేను కానీ మా కార్యవర్గ సభ్యులందరూ కూడా సర్పంచ్ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ రోజు నుండి జిల్లాలో బోధవ్యాధి నివారణ కార్యక్రమం జరగనుంది. ఫైలేరియా నివారణ కోసం 23వ తేదీ వరకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. జిల్లాలో ఫైలేరియా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎన్హెచ్ఓ పద్మజారాణి తెలిపారు. తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ నుండి బోధవ్యాధి నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ వెల్లడించారు. 23వ తేదీ వరకు ఫైలేరియా మందులు పంపిణీ కొనసాగుతుందని వివరించారు. 2 సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ మందులు తీసుకోకూడదని పద్మజారాన్ని ప్రకటించారు. 3 దశలలో ప్రజలు ఈ మందులు తీసుకొని ఫైలేరియా నివారణకు సహకరించాలని సూచించారు. ఈ వారం రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి, అంటే లెస్ దాన్ 2 years చిల్డ్రన్ కాకుండా మిగతా వాళ్ళు 0 to 2 to 5 years, 6 to 14 years, 15 to 20 అబవ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఏజ్ని బట్టి అట్లా అనమాట. ఒక ఆల్బెండజోల్ తప్పనిసరిగా, దాంతోపాటు డిఈసి ట్యాబ్లెట్, ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు, డిఈసి ట్యాబ్లెట్ 100 మిల్లీగ్రామ్స్కి టోటల్గా అందరికీ ఏజ్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ప్రతి స్కూల్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నందువల్ల ఈ ఫైలేరియాసిస్ అనేది మనలో బాడీలో, బ్లడ్లో మైక్రోఫైలేరియా ఉంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ ట్యాబ్లెట్స్ మనం తీసుకున్నందువల్ల, ఈ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఫైలేరియాసిస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఇది మనం ఇప్పుడు చేసే ఈ రౌండ్ 12th రౌండ్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిన్న ఆఫీసర్స్ క్లబ్ లో జరిగింది. గుంటూరు యూనిట్ ఆధ్వర్యాన్ని జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ఈ నెల 20న పోలీస్ క్లబ్లో ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ నేతలు పృథ్వీనారాయణ, సత్యనారాయణ వెల్లడించారు.
బుధవారం కలెక్టరేట్లోని ఆఫీసర్స్ క్లబ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 20న పోలీస్ క్లబ్లో జరిగే రాష్ట్ర నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి రిటైర్డ్ పోలీస్ అధికారులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సర్వీస్ సమస్యలను పరిష్కరించి హెల్త్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు చేయూతను అందిస్తామని పృథ్వీ నారాయణ సత్యనారాయణ వెల్లడించారు. పెన్షనర్స్ యొక్క ప్రాబ్లమ్స్ మరియు ఆరోగ్య భద్రతలో ఆ ప్రాబ్లంలో మాకు కూడా ఇతర ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య భద్రత కార్డులు ఇప్పించవలసిందిగా ప్రతి హాస్పిటల్లో ఆ కార్డులు గౌరవించే విధంగా చూడవలసిందిగా మా స్టేట్ సెక్రటరీ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడగడం అయింది. ఒక కంట్రిబ్యూషన్ చేసేసి తమిళనాడుకు పంపించారు. అందరూ కూడా తయారు చేయడానికి కూడా మా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆడిట్లో కూడా పాల్పంచుకోవడానికి అందరూ కూడా సభ్యులు ముందుకు వస్తున్నారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్న వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు పాల్గొని వికలాంగుల హక్కులు, సమస్యలపై చర్చించారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు జోజిబాబు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. హక్కులు సాధించుకోవాలంటే వికలాంగులు పోరాటాలు చేయడమే సరైన మార్గమని ఆయన సూచించారు. పెండింగ్లో ఉన్న వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఆయన తెలిపారు. మేము కూడా ఇప్పటి వరకు కూడా 500 రూపాయల పెన్షన్ పెంచండి, లేదా అంత్యోదయ కార్డు ఇవ్వండి, ఇళ్ల స్థలం ఏమని అడుక్కుంటున్నాం. మేము అడుక్కోకుండా ఉండాలంటే, మేము కూడా మా ప్రాతినిధ్యం వహించాలంటే చట్టసభల్లో ఉండాలని చెప్పేసి మరి అసెంబ్లీలో కానీ మరి రాజ్యసభలో కానీ మా ప్రతినిధులు ఉండాలంటే మేము రేపు 17వ తారీఖున అసెంబ్లీ దొరకబోతుంది కాబట్టి ఆ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు వికలాంగులకు 7% రిజర్వేషన్లు కల్పించి దాన్ని తీర్మానం చేసి పార్లమెంట్ పంపించి పార్లమెంట్లో కూడా మరి వికలాంగులందరం తీసుకెళ్లి ఒక అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లి దాంట్లో కూడా బిల్లు పెట్టి చేయాలని చెప్పేసి డిమాండ్ పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం నేతలు అప్పారావు, రఘువీరారెడ్డి. లాంగ్ ఫామ్ లో ఈ నెల 19 నుండి 21 వరకు దక్షిణ భారత వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అగ్రికల్చర్ సొసైటీ ప్రకటించింది. నిన్న లాంగ్ ఫామ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రతినిధులు మాట్లాడారు. అధునాతన వ్యవసాయ విధానాలపై చిన్న సన్నకారు రైతుల కోసం దక్షిణ భారత వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నారాయణ తెలిపారు. లాంఫామ్లో ఈ నెల 19 నుండి 3 రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచేరి రాష్ట్రాల్లోని రైతులు ఈ ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేస్తారన్నారు. పరస్పరం ఆయా ప్రాంతాల్లో అవలంబిస్తున్న సేద్య పద్ధతులు, దిగుబడుల వివరాలను తెలుసుకుంటారన్నారు. ప్రదర్శనలో సస్యరక్షణ పద్ధతులు, నూతన వంగడాలు, అధునాతన శాస్త్ర సాంకేతిక పనిముట్లపై రైతాంగానికి అవగాహన కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిరక్షణలో జరిగే ఈ ప్రదర్శనకు యావత్ రైతాంగం విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని నారాయణ కోరారు. 19, 20, 21 3 రోజుల పాటు చిన్నకారు రైతులకు ఏ విధంగా మనం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి, నూతన పనిముట్లను ఏ విధంగా వాళ్ళకి చేకూర్చాలి, ఈ దక్షిణ భారతదేశంలో వ్యవసాయ పరిశోధనలు, ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు వ్యవసాయంలో ఏ విధంగా ముందడుగు వేస్తున్నాయి, వాటిని ఏ విధంగా రైతులకి, ఈ దక్షిణ భారతదేశపు రైతులకి ఒకరికొకరు షేర్ చేసుకునేదానికి మనం సౌత్ ఇండియా అగ్రి ఎక్స్పో 2015 అని చెప్పేసి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. జడ్పీ ప్రాంగణంలో నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన్ని జరిగిన ఈ వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ హాజరయ్యారు. జడ్పీ ప్రాంగణం సెమీ క్రిస్మస్ శోభతో కాంతులేనిది. క్రైస్తవ మత పెద్దల క్రీస్తు బోధనల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ జానీమూన్, ఐఏఎస్ అధికారి రవిబాబు, జడ్పీ సీఈఓ సుబ్బారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ జయరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గోపాలకృష్ణ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ జయభారత్రావు హాజరయ్యారు. పాస్టర్స్ మోజెస్ చౌదరి, రమేష్ బాబు ఆధ్వర్యాన క్రీస్తు ప్రార్థనా గీతాలను ఆలపించారు. క్రీస్తు పుట్టుకను సందేశాత్మకంగా ప్రదర్శించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచుకున్నారు. క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని వక్తలు పిలుపునిచ్చారు.
and I will be still and know you are God. So I will soar with you above the storm. You are King over the flood, and I will be still and know you are God, and I will be still and know you are God. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.